ఎన్ని షాంపూస్ మార్చినా ప్రయోజనం లేదా? హెయిర్ ఫాల్ తగ్గడం లేదా? హెయిర్ రీగ్రోత్ అస్సలు ఆగిపోయిందా? దీంతో పాటు తెల్ల జుట్టు సమస్య ఉందా? అయితే కెమికల్ షాంపూ వద్దు, నేచురల్ షాంపూ ముద్దు అండి. ఇది మీ హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది, హెయిర్ రీగ్రోత్‌ను బూస్ట్ చేస్తుంది. డాండ్రఫ్ సమస్య ఉన్నా సరే డాండ్రఫ్‌ని గూడా రిమూవ్ చేస్తుంది. ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ నేచురల్ కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ హెయిర్‌ను గ్రోత్ చేస్తుంది. అంతే కాదండి, పల్చని జుట్టు సమస్య ఉన్న వాళ్ళకి గూడా ఈ షాంపూ చాలా యూజ్ అవుతుంది. సో, తప్పకుండా ట్రై చేసి యూజ్ చేయాల్సిన షాంపూ అండి ఇదైతే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియోలో వచ్చేసి డ్రై హోమ్ మేడ్ షాంపూ అండి. కుంకుడుకాయలతో మనం షాంపూ చేస్తాం. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే మనకు చాలా వరకు టైం ఉండదు. కుంకుడుకాయలు కూడా కాస్త టైం తీసుకుంటాయి. అప్పటికప్పుడు మనం ఎంత వేడి చేసి ఎంత మనం గ్రైండ్ చేసి తీసుకున్నా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం విసిగెత్తేసి వాడటం మానేస్తాము. సో అలా కాకుండా ఒకసారి మనం ఒక 2 రోజులు మనం టైం తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నట్లయితే 1 ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ అవసరం లేకుండా బయటే నిల్వ ఉంటుంది. ఇంత ప్రాసెస్ చేయలేమండి, మాకు టైం లేదు అన్నట్లయితే నేను ప్రిపేర్ చేసిన షాంపూ మీ వరకు చేరవేస్తానండి. స్క్రీన్ పై నంబర్ ఇస్తాను. ఈ నంబర్తో మీరు కాంటాక్ట్ అవుతే మీకు షాంపూ కావాలంటే పంపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో సున్నిపిండి ప్లస్ షాంపూ అండి, ఈ 2 హెర్బల్ ప్రొడక్ట్స్ అయితే నేను లాంచ్ చేశాను. కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ షాంపూ వచ్చేసి చాలా ఈజీ అండి. ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే హెయిర్ ప్యాక్ లాగా కూడా మనం అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కాబట్టి స్నానానికి 15 నిమిషాల ముందు మనం అప్లై చేసి పెట్టేసి ఆ తర్వాత షాంపూ లేకుండా హెయిర్ వాష్ చేయొచ్చు. లేదండి అంత కూడా మాకు టైం లేదు అన్నట్లయితే అప్పటికప్పుడు మీరు షాంపూ లాగా యూజ్ చేయొచ్చు. సో వచ్చేయండి ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను, ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేవి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే మనం షాంపూ ప్రిపేర్ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను 2 కిలోల కుంకుడుకాయలు తీసుకున్నాను. ఇవి దేశవాళీ కుంకుడుకాయ అంటాం కదా, అవే అండి. ఇంకా మన భాషలో చెప్పాలంటే నాటి అంటాం కదా, చిన్నగా ఉంటాయి అవి. ఇంకో సైజ్ గాని ఉన్నాయండి, ఇందులో చాలా పెద్దగా వస్తాయి, షైనీగా వస్తాయి. అవైనా తీసుకోవచ్చు. కానీ ఇవి చాలా నురుగు అండ్ చాలా ఘాటుగా ఉంటాయి. ఇవి 2 కిలోలు తీసుకున్నాను. ఫస్ట్ ఎండకి వేసేసానండి. ఇది బాగా ఎండిన తర్వాత మనం దీన్ని దంచి ఇందులో ఉన్న గింజ మనం పక్కన తీసేయాలి. గింజ అయితే అస్సలు యూజ్ అవ్వదు. ఆ తర్వాత 750 గ్రామ్స్ షీకాకాయ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి 500 గ్రామ్స్ ఉసిరి తీసుకున్నాను. సో, ఉసిరి మనకు సీజన్‌లోనే దొరుకుతుంది కాబట్టి మనకు ఇయర్‌లీ మనం యూజ్ చేయాలి అనుకుంటే ఇంట్లోనే మనం కట్ చేసేసి ఎండబెట్టుకుంటే ఎప్పుడైనా మనకు స్కిన్ కేర్ గానీ, హెయిర్ కేర్ గానీ లేదా తినడానికి గానీ చాలా యూజ్ అవుతుంది. ఇదొచ్చేసి మెంతుల పౌడర్ అండి. ఇప్పుడు నేను స్కిన్ కేర్ కోసం యూజ్ అవుతుందని నేను మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడరే ఇందులో కలుపుతాను. ఒకవేళ మీ దగ్గర లేదు అన్నట్లయితే మీరు డైరెక్ట్ మెంతులే యాడ్ చేసుకోండి. బయట పౌడర్ కన్నా మెంతులే బెస్ట్. లేదంటే మెంతుల పౌడర్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినట్లయితే అది గూడా యూజ్ చేయొచ్చు. ఇవొచ్చేసి కలోంజి అండి. నల్ల జీలకర్ర అంటాం గదా, అది. సో, ఇవి నేను పక్కన సైడ్‌కి ఆరబెట్టేస్తాను. మెంతులు గూడా ఖచ్చితంగా 200 గ్రామ్స్ అండి. మొత్తం షాంపూ 3 కిలోస్ నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను 200 గ్రామ్స్ అన్ని మెంతులు వేసుకున్నాను. మరీ ఎక్కువగా వేసుకుంటే జిగురొచ్చేస్తుంది పౌడరు. సో, క్వాంటిటీ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ నేను 3 రకాల చిన్న చిన్న గింజలైతే యాడ్ చేసుకుంటాను. అవొచ్చేసి అవిసె గింజలండి. అవిసె గింజలు గూడా ఖచ్చితంగా తీసుకోండి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. ఇవి మనం తిన్నా, అప్లై చేసినా చాలా మంచిది హెయిర్‌కి గానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వట్టి వేర్లండి. మంచి సువాసన ఉంటుంది. చూడ్డానికి ఇవి రఫ్‌గా ఉంటాయి గానీ, మనకు స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ చాలా యూజ్ అవుతుంది. అవొక 20 గ్రామ్స్. అవిసె గింజలొచ్చేసి 150 గ్రామ్స్ అండి. 150 గ్రామ్స్ అవిసె గింజలు తీసుకున్నాను. 50 గ్రామ్స్ అన్ని కలోంజి, అదే నల్ల జీలకర్ర అంటాం గదా, అది. ఇక్కడికైతే డ్రై ఐటెమ్స్ అండి ఇవన్నీ. 6 రకాలున్నాయిక్కడ. కుంకుడుకాయి, శీకాకాయి, డ్రై ఉసిరి, కలోంజి అంటే అది నల్ల జీలకర్ర, అవిసె గింజలు, వట్టి వేర్లండి. ఇక్కడ వచ్చేసి ఈ 6 ఇంగ్రీడియెంట్స్ డ్రై. ఇంకా ఇందులో మనం గుంటగలగరాకు అదేనండి, భృంగిరాజ్ అంటాం గదా, అది, బ్రాహ్మి అవి గూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఎండాకాలం గాబట్టి ఇప్పుడు సీజన్ లేదు. అవి దొరకడం కొద్దిగా కష్టం. సో, నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ బ్యాచ్‌లో అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. లేదంటే డ్రై అయినా మనం యాడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రెష్ ఆకులండి. ఇది వచ్చేసి తులసి. తులసి కూడా మనకు చాలా మంచిది. ఈ స్మెల్ వల్ల మనకు హెడేక్ గాని, డిప్రెషన్ గాని ఏవన్నా ఉన్నా తగ్గుతాయి. అండ్ దాంతో పాటు డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి కాబట్టి తులసి కూడా మనకు చాలా మంచిది. ఇది వచ్చేసి ఫ్రెష్ రోజ్‌మెరీ అండి. నేను ఇంట్లో మొక్క నాటాను. ఇప్పుడు నాకు కట్ చేస్తుంటే చాలా బాగా గ్రో అవుతుంది. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా గ్రో చేయొచ్చండి ఇది. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ లేదు అన్నట్లయితే మీరు డ్రై రోజ్‌మెరీ అయినా తీసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఆకులన్నీ ఎండబెట్టానండి ఒక టబ్‌లో. వేపాకు, గులాబీ రెక్కలు, గులాబీ రేకులు గూడా మనకు చాలా మంచిది. హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇంకోసారి చెప్తానండి. వేపాకు, మునగాకు, గులాబీ ఆకులు, మందారం ఆకులు, రోజ్‌మెరీ, కరివేపాకు 6 రకాల ఆకులు తీసుకున్నానండి. ఇవన్నీ ఫ్రెష్ హర్బ్స్. ఇవన్నీ మనం బాగా ఎండబెట్టేసుకోవాలి. ఇందులో తేమ గనక ఉన్నట్లయితే మనం చేసే పౌడర్ పాడైపోతుంది. సో, 1, 2 సార్లు మనం బాగా ఎండబెట్టినట్లయితే ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ షాంపూ మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. తేమ తగలకుండా మనం స్టోర్ చేసినట్లయితే చాలా ఈజీగా మనం స్టోర్ చేయొచ్చు. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను మిషన్‌కిస్తున్నానండి గ్రైండ్ చేయడానికి. మిక్సీలో ఇబ్బంది. అస్సలు మెదగవు. పౌడర్ మనకు అనుకున్నంత ఫైన్‌గా రాదు కాబట్టి నేను బయట ఆడించడానికి ఇస్తున్నాను. వాళ్ళు బాగా ఫైన్‌గా పౌడర్ చేసిస్తారు. ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తాను పౌడర్ ఎలా వచ్చిందనేది. సో, చూడొచ్చండి మన హెర్బల్ షాంపూ అయితే రెడీ అయిపోయింది. సో, దీన్ని మీరు ఎలా యూజ్ చేయాలి అంటే స్నానానికి ముందు ఒక 15, 20 నిమిషాల ముందు ఒకవేళ మీ హెయిర్ డ్రై ఉన్నట్లయితే పెరుగులో కలిపి పెట్టొచ్చు. లేదు మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అన్నట్లయితే టోనర్ అండి. అంటే రోజ్‌మెరీ, మెంతులు, టీ ఆకు ఇలా అన్నీ పోసి మనం ఒక టోనర్ లాగా ప్రిపేర్ చేసి ఇందులో మిక్స్ చేసి ఒక 15 నిమిషాల ముందు హెయిర్‌కంతా పట్టించి షాంపూ లేకుండా మనం స్నానం చేసినట్లయినా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. లేదు చెప్పడంలో మీకు అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ షాంపూని ఎలా పెట్టాలి, ఎలా ఇంకా ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకటే వీడియోలో ఇన్ని చెప్పేస్తే మీకు అర్థం కాదు. అండ్ వీడియో కూడా లెంతీగా అయిపోతుంది. మీరు స్కిప్ చేసేస్తారు. సో, అందుకనే తప్పకుండా కామెంట్ చేస్తే ఈ షాంపూని ఎన్ని విధాలుగా ఎలా యూజ్ చేస్తే ఎలా బెనిఫిట్స్ ఉంటాయనేది తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫైనల్‌గా అయితే మన హోమ్‌మేడ్ హెర్బల్ షాంపూ అయితే రెడీ అయిపోయిందండి. చిన్న పిల్లలు తప్పించి అంటే 4, 5 ఏండ్ల పిల్లలు తప్పించి ఇంకా ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. చాలా మంచిది. తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు యూజ్ చేసారా లేదా ఈ షాంపూని? సో, చూసారు కదండీ! ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ మన హెయిర్ గ్రోత్‌ను బూస్ట్ చేస్తుంది. హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. పల్చని జుట్టును మందంగా గూడా మారుస్తుంది. సో, మన ఆయుర్వేదిక్ గూడా ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యూజ్ చేయండి అని చెప్తుంది కాబట్టి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీరు ప్రిపేర్ చేయలేను అంటే నాతో మీరు తెప్పించుకోవచ్చండి. స్క్రీన్‌పై ఇచ్చిన నంబర్‌తో మీరు ఎక్కడున్నా సరే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాను. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ మీ వరకు షేర్ చేస్తూ ఉంటాను. లైక్, కామెంట్ చేయండి. మీ ఒక్క లైక్, మీ ఒక్క కామెంట్ నన్ను మోటివేషన్ చేస్తుంది. అండ్ ఆల్ నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.